నీరు మన జీవితంలో ఎంత మామూలు విషయం కదా. కాని ఒక్క క్షణం ఆలోచించండి. ప్రతి నీటి చుక్క వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఒక అంతులేని ప్రయాణం ఉంది. ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణం ఎక్కడ మొదలు పెడదాం? మన భూమి దగ్గర్నుంచే. మన గ్రహాన్ని నీలిగ్రహం అంటారు కదా, ఆ పేరు ఎందుకొచ్చిందో చూస్తూ మన కథను స్టార్ట్ చేద్దాం. అవును, మనందరికీ తెలుసు, మన భూమి నిండా నీళ్లే. అందుకే స్పేస్ నుంచి చూసినప్పుడు మన గ్రహం ఒక నీలిరంగు బంతిలా మెరుస్తూ కనిపిస్తుంది. అందుకే దానికి బ్లూ ప్లానెట్ అని పేరొచ్చింది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనకు అంతరిక్షం నుంచి అంత నీలం రంగులో కనిపిస్తున్నా ఆ నీరంతా మనం వాడగలమా? ఆలోచించాల్సిన విషయమే కదా. అసలు నిజమేంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. భూమి మీద ఉన్న నీళ్లన్నిటినీ ఒక పెద్ద గ్లాస్లో పోసామనుకోండి. అందులో మనం తాగడానికి, వ్యవసాయానికి, అంటే మన అవసరాలన్నిటికీ ఉపయోగపడే మంచినీరు ఎంతో తెలుసా? కేవలం ఈ ఒక్క టీ స్పూన్ మాత్రమే. నమ్మశక్యంగా లేదు కదా, కాని ఇదే నిజం. మనకున్నది మరా గ్లాసులో మిగిలిన నీరంతా? అదంతా సముద్రాల్లో ఉండే ఉప్పు నీరు. దాన్ని మనం నేరుగా తాగలేం, పంటలకు వాడలేం. సో మన మనుగడకు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి మనుగడకు ఆధారం ఆ ఒక్క స్పూన్ మంచినీరే అనమాట. అయితే ఇక్కడో ప్రశ్న వస్తుంది. కేవలం ఆ ఒక్క స్పూన్ నీరే అయితే అది మనకు తరతరాలుగా ఎలా సరిపోతుంది? దానికి సమాధానమే నీటి యొక్క నిరంతర ప్రయాణం. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. దీన్నే వాటర్ సైకిల్ లేదా తెలుగులో నీటి చక్రం అని పిలుస్తాం. అంటే నీరు ఒకే చోట ఉండదన్నమాట. అది మంచుగా, నీరుగా, ఆవిరిగా ఇలా 3 రూపాల్లోకి నిరంతరం మారుతూ ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. అందుకే మనకు నీరు మళ్ళీ మళ్ళీ దొరుకుతుంది. ఈ వాటర్ సైకిల్లో ప్రధానంగా 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, సూర్యుడి వేడికి నదుల్లో, సముద్రాల్లో ఉన్న నీరు ఆవిరై ఆకాశంలోకి వెళ్తుంది. దీన్నే ఎవాపొరేషన్ అంటాం. 2, ఆ ఆవిరి పైన చల్లబడి చిన్న చిన్న నీటి బిందువులుగా మారి మేఘాలేర్పడతాయి. ఇది కండెన్సేషన్. 3, ఆ మేఘాలు బరువెక్కినప్పుడు వర్షం లేదా మంచు రూపంలో కిందకు పడతాయి. దీన్నే ప్రెసిపిటేషన్ అంటారు. ఇక 4వది, అలా కిందపడ్డ నీరంతా మళ్లీ నదుల్లో, సరస్సుల్లో, సముద్రాల్లో చేరడం. ఇదే కలెక్షన్. సింపుల్ కదా. చూశారా, ఈ 4 దశలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరుగుతాయో? ఇదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఈ భూమి మీదున్న ప్రతి నీటి చుక్క ఈ సైకిల్లో భాగమే. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయన్నమాట. ఓకే, నీరు ఆవిరై, మేఘమై, వర్షంగా కిందకు పడింది. బావుంది. మరి నేలమీద పడ్డాక ఆ నీటి చుక్క ప్రయాణం ఎలా ఉంటుంది? దాని కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, వర్షం పడింది. ఇప్పుడు ఆ నీళ్లన్నీ ఎక్కడికి వెళ్తాయి? వాటి దారేది? ముఖ్యంగా 2 దారులుంటాయి. కొంత నీరు నేరుగా భూమిలోకి ఇంకిపోతుంది. మరికొంత నీరు నేలపైనే, పల్లం ఎటువైపు ఉంటే అటువైపు ప్రవహించడం మొదలుపెడుతుంది. అలా భూమి లోపలికి ఇంకిన నీరే గ్రౌండ్ వాటర్, అంటే భూగర్భజలం. మనమంతా బావులు, బోర్ల ద్వారా తోడుకునేది ఈ నీటినే. ఇది చాలా విలువైనది. ఇక నేలమీద ప్రవహించే నీటి విషయానికొస్తే, ఈ ఆవాల ప్రయోగం చూడండి, ఎంత బాగా చూపిస్తుందో. ఎత్తునుంచి పల్లానికి నీరు ఎలా ప్రవహిస్తుందో, చిన్న చిన్న దారులు వెతుకుంటూ, చివరికి అవన్నీ కలిసి ఒక పెద్ద ప్రవాహంగా ఎలా మారుతాయో. అచ్చం ఇలాగే నదులు కూడా ఏర్పడతాయి. ఈ ప్రవాహాల వల్లే మనకు నదులు, చెరువులు, సరస్సులు కనిపిస్తాయి. అంతేకాదు, ఈ నీటి ప్రవాహానికి కొన్నిసార్లు ఎంత శక్తి ఉంటుందంటే, అది నెమ్మదిగా రాళ్లను, కొండలను కూడా తులిచేసి కాలక్రమేణా భూమి స్వరూపాన్నే మార్చేయగలదు. సరే, మన నీటి చుక్క ప్రయాణం ఇప్పుడు ఒక నదిలో భాగమైంది. మరి ఆ నీరు కేవలం ప్రవహించడమేనా? కాదు, అది ఎన్నో జీవులకు ప్రాణం పోస్తుంది. ఆ జీవప్రపంచం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మనం నది, చెరువు అనగానే కేవలం నీళ్లు అనుకుంటాం. కాని అవి అద్భుతమైన జీవరాశులతో నిండిన ఒక ప్రపంచం. అక్కడ ఎన్నో రకాల మొక్కలు, జంతువులు కలిసి జీవిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇది చూడండి. ఒక కింగ్ఫిషర్ పక్షి చేపను పట్టడానికి ఎంత నిశ్శబ్దంగా ఎదురుచూస్తోందో, అదే సమయంలో ఒక కప్ప తామరాకుమీద హాయిగా కూర్చుంది. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి బతుకుతాయి. ఇదొక బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్ అన్నమాట.
ఇక నీటి లోపలికి వెళ్తే అక్కడ మరో ప్రపంచం. తాబేళ్లు, రకరకాల చేపలు, నీటిలో పెరిగే మొక్కలు అన్ని కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్టుగా జీవిస్తాయి. అక్కడ బతికే ప్రతి జీవికి దానికంటూ కొన్ని స్పెషల్ అడాప్టేషన్స్ ఉంటాయి. చాపలకి ఈదటానికి రెక్కలున్నట్టు, కొంగలకు నీళ్లలో ఈజీగా నడవడానికి పొడవాటి కాళ్లున్నట్టు, తామర ఆకులు నీటిపై తేలడానికి వీలుగా ఉన్నట్టు ప్రతి ఒక్కటి ఆ వాతావరణంలో బతకడానికి ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. చూశారు కదా, ఒక నీటి చుక్క కథ ఎక్కడ మొదలై ఎక్కడిదాకా వచ్చిందో. ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణానికి, మన జీవితానికి ఉన్న సంబంధమేంటో ఒకసారి చూద్దాం. ఒక చిన్న నీటి బిందువు నుంచి మొదలుపెట్టి పెద్ద నది వరకు మనం చూసిన ఈ ప్రయాణం ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ భూమి మీద ఉన్న నీరంతా ఒక్కటే. అదంతా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్న ఒకే ఒక పెద్ద సైకిల్. మనం మొదట్లో చెప్పుకున్నాం గదా, ఆ ఒక్క టీ స్పూన్ మంచినీరు, అదే మనందరి ప్రాణాధారం. మనకే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్కకి, ప్రతి జంతువుకి, అందరికీ అదే ఆధారం. అందుకే అది చాలా పరిమితమైన, అమూల్యమైన వనరు. మొత్తం విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తాను. ఒకవేళ ఈ నీటి చక్రం ఆగిపోయి 2 ఏళ్లపాటు అస్సలు వర్షాలే పడకపోతే అప్పుడు మన పరిస్థితేంటి? ఒక్కసారి ఆలోచించండి.